ఉన్నది అనేటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు పౌలు తెలియజేస్తున్నాడు. ఆయన మన కోసము ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు అని, మన కోసం చనిపోయాడు అని, ఆయన దేవుడై ఉండి మన కోసము మానవ స్వరూపం ధరించుకున్నాడని, చివరిగా ఆయన చనిపోయాడని, తిరిగి లేచాడు, ఇవన్నీ తెలియజేస్తూ ఎందుచేత యేసుక్రీస్తు వారు అన్నీ వదులుకొని మన కోసము ఈ లోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఆయనను హెచ్చించాడంట. అంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ని హెచ్చించాడు. అంత మాత్రమే కాదు కానీ పరలోకములో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. అంటే ఈ సందర్భాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన ఉన్నటువంటి లోకాల గురించి తెలియజేశాడు. 3 లోకాలు. ఒకటేమో పరలోకము అని, రెండవదేమో భూలోకము, మూడవదేమో పాతాళము. 3 లోకాలు ఉన్నాయి. హిందువులు కూడా నమ్మేటువంటి విషయం ఏంటంటే 3 లోకాలు ఉన్నాయని హిందువులు కూడా నమ్ముతారు. కాబట్టి వాస్తవం ఏంటంటే మనం చూస్తున్నటువంటిది భూలోకం. భూలోకం అంటారు. ఇంకొక లోకము ఉంది. ఈ 3 లోకాల గురించి గ్రంథం మనకు తెలియజేస్తుంది. వాస్తవం అదే. మనందరికీ తెలుసు, నీ మాటలే సత్యము, నీ వాక్యమే సత్యము అన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క మాట అంటే వాస్తవం. అయితే ఈరోజు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మానవులు ఈ భూలోకాన్ని చూస్తున్నారు, ఆ తర్వాత శాస్త్రవేత్తలు అంతరిక్షాన్ని చూస్తున్నారు. ఈ రెండే కనపడుతున్నాయి వీళ్ళకి. పైన ఆకాశం ఉంది, అంతరిక్షం ఉంది, కింద భూలోకం ఉంది. ఈ 2 గురించే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మనుషుల్లో కూడా అనేకులు కూడా ఈ 2 లోకాల గురించే నమ్ముతారు. అయితే వీళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే భూమిని నమ్ముతారు, అంతరిక్షాన్ని నమ్ముతారు. అంటే అంతరిక్షంలోనే భూమి అనేటువంటిది ఒక భాగము అని, దాంట్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, దాన్ని మాత్రమే నమ్ముతారు. దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, దూతలు ఉన్నారు, వాళ్ళు ఒక లోకంలో ఉంటారు, ఆ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు ఇంకొక లోకంలో ఉంటారు అనేటువంటి విషయము శాస్త్రవేత్తలు నమ్మరు. వాళ్ళు నమ్మేటువంటిది ఒకే ఒక లోకం, అది అంతరిక్షం. ఆ అంతరిక్షంలోనే భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఎన్నో ఉన్నాయి, ఇంక అదే ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు ఉండేటువంటి లోకం లేదు, దేవుడు ఉండేటువంటి లోకం లేదు అని వాళ్ళు నమ్ముతారు. అదే నమ్మకము ప్రజల్లో కూడా ఉంది. పైకి చాలామంది దేవుని నమ్ముతారు కానీ వాళ్ళని కొద్దిగా లోతుగా వెళ్ళి ప్రశ్నిస్తే ప్రతి ఒక్కళ్ళు అనే మాట ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనకేం తెలుసండి, అసలు ఉందో లేదో కూడా తెలియదు అని అంటారు. అంటే ప్రతి మనిషికి ఏ నమ్మకం ఉందంటే ఉన్నదొకటే. శాస్త్రవేత్తలేమో దాన్ని అంతరిక్షం అంటారు, మనమేమో భూమి అంటాం. ఇది ఒకటే ఉంది, ఇంకా మిగతా ఏమి లేవు అనేటువంటిది మనందరి నమ్మకం కూడా.
కాబట్టి ఈరోజు మనము పరలోకాన్ని గురించి కొన్ని విషయాలు మనము గ్రహించడానికి, నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడే ఒక మాట ఉందండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో, నాకు పదవ కలిగినందున నేను ఇలా చెప్పుటలేదు, నేనున్న స్థితిలో ఉన్నాను, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ మానవుడు అనంటే ఎవరంటే, మానవుడు అనంటే నేర్చుకునేవాడు. మానవుడు అంటే నేర్చుకునేవాడు. చూడండి, మనిషి దీన్ని మర్చిపోతున్నారు. మనందరూ తెలుసు, మనం పుట్టినప్పుడు కేవలం మనము శిశువు మాత్రమే. మాట్లాడటం రాదు, నడవటం రాదు, ఆలోచించటం రాదు. కొద్దో గొప్ప మనకి జ్ఞానం ఉంటుంది అంతే. ఆకలేసినప్పుడు అరవటం, ఇవి మాత్రమే తెలుసు మనకి. అంటే మానవుడు అనంటే మొదట్లో ఏమీ లేదు. ఆ తర్వాత ఎదిగే కొలది నేర్చుకుంటాడు. మాటలు నేర్చుకుంటాడు, నడక నేర్చుకుంటాడు, ఆలోచించడం నేర్చుకుంటాడు, చదువుకోవటం నేర్చుకుంటాడు, పనిచేయటం నేర్చుకుంటాడు. ఇంకా ఇక్కడ పౌలు చెప్పే విషయం ఏంటంటే తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవటం. ఇది కూడా నేర్చుకోవాలి. అంటే మానవుడు అని అంటే ప్రతిదీ కూడా నేర్చుకునేవాడు. నేర్చుకోవటం అంటే ఎవరో చెప్తే కానీ మనము నేర్చుకోం. తల్లి మాటలు నేర్పిస్తుంది, అలాగనే నడక నేర్పిస్తుంది. ఇలా ఎవరో ఒకరు నేర్పిస్తేనే మనం నేర్చుకుంటాం. మన జీవితం అలా ప్రారంభించబడుద్ది. అయితే విషయం ఏంటంటే ఈరోజు మానవుడు తన స్థితిని మర్చిపోయి, ఇప్పుడు పెద్దోడైన తర్వాత తన స్థితిని మర్చిపోయి అందరూ కూడా తోమలాగా ఆలోచిస్తున్నారు. మనందరూ తెలుసు కదా తోమ గురించి. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒకసారి శిష్యులకు కనపడ్డాడంట. తను సజీవునిగా వారికి రుజువుపరుచుకున్నాడు. నేను తిరిగి లేచాను అని వాళ్ళకి రుజువుపరుచుకున్నాడు. ఆ సమయంలో తోమ లేడంట. అంటే అంతకుముందు ఇస్కరియోతు యోధా చనిపోయాడు కదా, ఆయన తీసేస్తే 11 మంది. 11 మందిలో 10 మందే ఉన్నారు. 11వ వ్యక్తి లేడు ఆ సమయంలో. ఈలోపు ఆయన వచ్చిన తర్వాత, తోమ వచ్చిన తర్వాత మేము ప్రభువుని చూసామని అంటే ఆ తోమ అంటున్నాడు, నేను నమ్మను. మేము చూసామరా బాబు, 10 మందిని చూసామరా అని అంటే నేను నమ్మను అంటాడు. అంతటా ఆగాడా? ఇంకేమంటున్నాడు? నేను ఆయన చేతిలో వేలు పెట్టాలి, ఆయన చేతికి గాయమైంది కదా అది నేను చూడాలి, ఆయన పక్కకి గాయమైంది కదా నేను చేయి పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను, మీరు చెప్తే నేను నమ్మను అన్నాడు. అంటే ఈరోజు చాలా మంది కూడా మనుషులు తోమలాగా మాట్లాడుతున్నారు. దేవుడు తన గురించినటువంటి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి. ఇక్కడ దేవుడు మనకి కొన్ని విషయాలు బయలుపరిచాడు, విశదపరిచాడు. ఆయన చెప్తేనే మనం వాటిని నేర్చుకుంటున్నాం. అలాగనే తల్లి కానీ, తండ్రి కానీ, సమాజం కానీ, గురువులు కానీ మనకు చెప్తేనే కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అంటే మన యొక్క స్థితి ఎటువంటిదంటే ఎవరో నేర్పితే కానీ మనం నేర్చుకుంటాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే, కాస్త వయసు వచ్చిన తర్వాత, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, చూడండి, తోమ అంటే ఎవరు? యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి వ్యక్తి. 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక సార్లు చెప్పాడు, నేను
నేను అప్పగించబడతాను, నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, నేను తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాను, ఈ విషయాలు ఆయన బ్రతికున్నప్పుడే పదే పదే చెప్పాడు. నేను తిరిగి లేస్తాను 3వ రోజున అని కూడా చెప్పాడు. చూడండి, అంతకుముందు ధర్మశాస్త్రంలో కూడా యేసుప్రభు గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన చంపబడతాడు, తిరిగి లేపబడతాడు అనేటువంటి విషయము ధర్మశాస్త్రంలో కూడా ప్రవచనాల్లో కూడా ఉన్నాయి. ఒకసారి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యూదులు చూడండి, వాళ్ళు ఏమంటున్నారో. రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు అంటున్న మాటలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనంలో పరిసయ్యులు, ప్రధాన యాజకులు పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ప్రధాన యాజకులు, పరిసయ్యులు వాళ్ళకి తెలుసు ప్రభు 3వ రోజున తిరిగి లేస్తారనే విషయము వాళ్ళకి తెలుసు. కానీ తోమ వాళ్ళకంటే గొప్ప కదా. 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో తిరిగినటువంటి వ్యక్తి, వాళ్ళేమో బయట ఉంటారు. ప్రధాన యాజకులు, ఈ పరిశీలన వాళ్ళు బయట ఉంటారు. ఈయన దగ్గరగా ఉండి 3.5 సంవత్సరాలు ప్రభువుతో స్నేహం చేసిన వ్యక్తి, శిష్యుడిగా ఉన్న వ్యక్తి, ఇతను అంటున్నాడు నేను నమ్మను అంటున్నాడు. పరిశీలన నమ్మారు ఆయన తిరిగి లేస్తాడు 3వ రోజునని, ప్రధాన యాజకులు నమ్మారు ఆయన తిరిగి లేస్తాడని. తోమ నమ్మట్లే. నేను చూడాలా, నా ఏలు ఆయన రంధ్రంలో నేను పెట్టాలా, ఆయన చేతికి రంధ్రమైంది కదా, దాంట్లో నేను ఏలు పెట్టాలా, ఆయన పక్కన నా చెయ్యి పెట్టాలా, అప్పుడు నేను నమ్ముతాను అంటున్నాడు. ఈరోజు అందరూ కూడా తోమలాగానే ఆలోచిస్తున్నారు. పరలోకం ఉందంటే నువ్వు చూసావా అని చెప్పి ఆయన అడుగుతారు. నేను చూడలేదంటాడు ఆయన. మరి ఎలా నమ్ముతున్నావు? ఇది బుద్ధిహీనత అని అనిపించట్లేదా? సైన్స్ ఇంత డెవలప్ అయింది, పరలోకం ఉందంటావేంటి? శాస్త్రవేత్తలే ఇంతవరకు కనిపెట్టలేదు. రెండవది, చనిపోయిన వారు ఉండేటువంటి లోకం, పాతాళం అంటారు దాన్ని, అది కూడా ఉంది అని అంటే బుద్ధి ఉందా నీకు? నువ్వు చూసావా? ఎలా మాట్లాడతావు? అంటే తోమలాగా ఆలోచిస్తున్నారు చాలా మంది. వయసు వచ్చిన తర్వాత, అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత, బాగా చదువుకొని ఈరోజు అంటున్న మాట ఏంటంటే, నువ్వు చూసావా దేవుడు? నువ్వు చూసావా? దేవుడు ఉన్నాడు అంటే నువ్వు చూసావా అంటున్నారు. పరలోకం ఉందంటే నువ్వు చూసావా అంటున్నారు. పాతాళం ఉందంటే నువ్వు చూసావా అంటున్నారు. అంటే గతాన్ని మర్చిపోతున్నారు. మనం ఎవరు అసలు? ఇవాళంటే డిగ్రీలు వచ్చినాయి, చదువుకున్నాము, గొప్పళ్ళ పోయాం, ఓకే. కానీ మన గతం ఏంటి? మన గతము పిండంగా ఉన్నటువంటి మనము తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని నేర్చుకుంటూ స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకొని ఈ స్థాయిలో ఉన్నాం. ఎవరో చెప్తే కానీ మనకు అర్థం కాలే. ఇవన్నీ మర్చిపోయి నేను చూస్తేనే నమ్ముతాను అంటాడు. గతంలో మనము ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సృష్టిలో దేవుడు మనకి కొన్ని విషయాలను, వీళ్ళకి బుద్ధి రావటానికి కొన్ని విషయాలను దేవుడు అలా ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి గాలి, ప్రసంగం అంటాడు. గాలి అనేటువంటిది ఎటు నుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో అసలు నీకు తెలుసా? నువ్వు గాలిని చూడగలుగుతున్నావా? గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు చెట్లు ఊగుతాయి. చాలామంది ఏమంటారంటే చెట్లుంటే గాలి వస్తాయి అనుకుంటారు. చెట్లుంటే గాలి రావటం కాదు, గాలి వచ్చినప్పుడు చెట్లు ఊగుతాయి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి కాదు. గాలిని మనం చూడలేం. రక్తంలో ప్రాణం ఉందంటారు, ఓకే. ఎలా కనపడుతుంది? నీకు కనపడుద్దా? కరెంటు మనకు కనపడుతుందా? వైర్లు ఎప్పటిలానే ఉంటాయి. వైర్లు ఎప్పుడు చూసినా ఆ వైర్లు అంతే ఉంటాయి. కానీ కరెంటు ఉన్నా, కరెంటు లేకపోయినా అది అలాగనే ఉంటుంది. మన కరెంట్ అనేది కూడా కనబడదు. ఇలా సృష్టిలో మనం కొన్నిటిని చూడలేం కదా. వాటిని నమ్ముతున్నాం. కానీ దేవుడు ఉన్నాడు అంటే, పరలోకం ఉందంటే, పాతాళం ఉందంటే మాత్రము నమ్మటానికి మనకు కష్టమవుతుంది. నువ్వు చూసావా అంటున్నారు. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు ఈ గ్రంథంలో నుంచి మనము ఆలోచన చేద్దాం. ఒకసారి మన యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడు. వాస్తవాలు చెప్పినప్పుడు, పరలోక విషయాలు చెప్పినప్పుడు ఎవడు నమ్మట్లే. ఎందుకనంటే ఇదే మనోళ్ళు అడిగేటువంటిది, నేను చూస్తేనే నమ్ముతాను. మరి మిగతా వాటి గురించి అలాగనే మాట్లాడాలి కదా. గాలి నేను చూస్తే నమ్ముతాను, కరెంట్ నేను చూస్తే నమ్ముతాను, ప్రాణం చూస్తే నమ్ముతాను అనొచ్చు కదా. గతంలో ఒక మాట చెప్పాను చూడండి, మన బ్లడ్ని ల్యాబ్కి ఇస్తాం, ఆయన అంటాడు నీకు ఎయిడ్స్ ఉందంటాడు, షుగర్ ఉందంటాడు, లేకపోతే కామర్లైని అంటాడు. ఒక బ్లడ్ని చూసి ఎలా చెప్పగలుగుతున్నాం? మన రక్తాన్ని చూసి రకరకాల రోగాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎలా? మనకు కనపడమే. అంటే కొంతమందికి అర్థమవుతాయి, మనం వారిని నమ్మాల్సిందంతే. డాక్టర్ మనకు షుగర్ ఉందంటే నమ్మాల్సిందే, ఇంకేదైనా రోగం ఉందని, క్యాన్సర్ ఉందన్నా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుస్తుంది అది, ఆ విషయం మనకు తెలియదు. అలాగనే దేవుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని నమ్మాలి. ఎందుకంటే మనకు తెలియదు, ఆ జ్ఞానం మనకు లేదు. ల్యాబ్ టెక్నీషియన్ నేర్చుకుంటే, ఆ కోర్సు చేస్తే రక్తంలో ఏముందనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. ఒక లాయర్కి తెలియదు. దేనికి సంబంధించింది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. మనం ఏం చేయాలంటే నమ్మటం మన పని. ఇక చూడండి, పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపడు. ఎవరు నమ్మరు? లూకాసు వార్త చూడండి, ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయం. చాలా మంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ఉపమానము అని అనుకుంటున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఇది ఉపమానం అనుకుంటారు కొంతమంది. ఇది ఉపమానం కాదండి. ఇది ఉపమానం అయితే దాంట్లో పేర్లు ఉండవు. మనకి గ్రంథంలో చాలా ఉపమానాలు ఉన్నాయి. ఏ ఉపమానంలో కూడా పేర్లు మనకి ప్రస్తావించలా. ఇక్కడ ఇది ఉపమానం కాదు. ఇది ఏంటిది? ఒక లైవ్ ప్రోగ్రామ్. మనం ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా, అలాగనే పాతాళంలో జరిగేటువంటి ఒక విషయాన్ని ప్రభు మనకి లైవ్ ప్రోగ్రాంలో ఒక మన స్లిప్ అంటాం కదా, అంటే ఒక భాగాన్ని యేసు ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ భాగం అంటే, ధనవంతుడు ఒకడు ఉండెను. ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒక ఊర్లో ఉన్నాడు. వాస్తవం అది. ఇది ఉపమానం కాదు. ఇది ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు బహుగా సుఖపడేవాడు. లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు. ఇది ఉపమానం కాదు. ఇది ఒక లైవ్. ఇది పాతాళంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక లైవ్. అది చిన్న లైవ్, 2 నిమిషాలు 3 నిమిషాలు లైవ్ యేసు ప్రభువారు మనకు తెలియజేశారు. ఏం జరుగుతుంది అక్కడ? భూమి మీద వీళ్ళిద్దరూ జీవించారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఒక ఆయనేమో అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాడు, ఇంకొక ఆయనేమో నెమ్మది పొందుచున్నాడు. ఏం చేయాలి మనము? ఈ విషయం మనం విన్నప్పుడు ఏం చేయాలంటే నమ్మాలి. వేరే మార్గం లేదు మనకి. నీకు షుగర్ ఉందంటే నమ్మాలంతే, క్యాన్సర్ ఉందంటే నమ్మాలంతే. ఇక్కడ కూడా చనిపోయిన వారు మరొక లోకంలో ఉంటారు అని అన్నప్పుడు, అక్కడ 2 భాగాలు ఉంటాయి అన్నప్పుడు మనం నమ్మాలి అంతే. కానీ ఈరోజు చాలా మంది తోమలాగా ప్రశ్నిస్తున్నారు, నేను చూస్తేనే నమ్ముతాను. చూస్తావు, అది కూడా జరుగుద్ది. ఇప్పుడు టైం ఉంది. అది మృతుల లోకాన్ని చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఆ తర్వాత దేవుడు ఉండేటువంటి ఆ లోకాన్ని తప్పకుండా చూస్తావు. గతంలో మీకు ఒక మాట చెప్పాను, భూమి మీద మాత్రమే ఇక్కడ ఒకటే భాగం ఉంటుంది. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా ఈ భూమి మీదనే ఉండాలి. ఒక్కసారి చనిపోయిన తర్వాత మనం వెళ్ళేటువంటి లోకంలో 2 భాగాలు ఉంటాయి. 2 వర్గాలు ఉంటారు అక్కడ. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు ఉంటారు.
ఆ తర్వాత పరలోకం, దేవుడు ఉండేటువంటి లోకంలో కూడా అక్కడ కూడా రెండు భాగాలు. నిత్య జీవం పొందేటువంటి వాళ్ళు ఒక వర్గం ఉంటారు, నిత్య శిక్ష అనుభవించే వాళ్ళు ఇంకొక వర్గం ఉంటారు. అక్కడ కూడా రెండు భాగాలే. ఒక భూలోకం మాత్రమే ఒకటిగా ఉంటుంది. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరూ ఈ భూమి మీద ఉండాల్సిందే, ఇక్కడ ఒకటే ఉంటుంది. కానీ ఒక్కసారి భూమిని మనం వదిలేము అని అంటే ఒకటి ఉండదు, ఇంకా రెండు ఉంటాయి. ఎలా అంటే నమ్మటమే, నమ్మకపోతే తర్వాత నమ్ముతాం. అది ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత చూస్తాం, తర్వాత నమ్ముతాం. కాబట్టి కొన్ని విషయాలు మనము గ్రంథంలో నుంచి మనము ఆలోచన చేద్దాం. పరలోకాన్ని గురించినటువంటి విషయాలు ఒక 2 నిమిషాలు నేను కొద్దిసేపు ముగిస్తాను. సహోదరులు వచ్చారు, మనం వారిని పరిచయం చేసుకొని, మొన్న కూడా మన సహోదరులకు అవకాశం ఇవ్వలేకపోయాం. ఒకసారి మనము ఒక మాట మనకు జ్ఞాపం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు వలని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము చాలు ఇక్కడ మా సందర్భం మనకు తెలుసు కదా. సందర్భం ఏంటంటే అబ్రహాంకి పెళ్ళైన ఇంచుమించు 70 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. ఆ కాలంలో 30 సంవత్సరాలకి పెళ్ళయ్యేది, లేదా 40, మహా అయితే 40. ఇస్సాక్కి 40 సంవత్సరాలు పెళ్ళయింది. అంతకుముందు అసలు 30 సంవత్సరాలకే పెళ్లి చేసుకునేవాళ్ళు. మన చరిత్ర మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే మనకి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న సందర్భాలు మనకు ఉంటాయి. సరే, ఏదైనా కానీ అబ్రహాముకి ఒకవేళ 30 సంవత్సరాలు పెళ్ళయి ఉంటే ఆయనకి 70 సంవత్సరాల దాకా కూడా, పెళ్ళైన 70 సంవత్సరాల దాకా కూడా పిల్లలు లేరు. చివరికి దేవుడు అతనికి పెళ్ళైన 100వ సంవత్సరం, 70వ సంవత్సరంలో, పెళ్ళైన 70 సంవత్సరంలో, అప్పటికి అతని వయసు 100 సంవత్సరాలు. అప్పుడు ఒక కొడుకు పుట్టాడు, లేక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని వాళ్ళు ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. లేక పుట్టాడు కదా, ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. ఈలోపు చూడండి, ఈలోపు దేవుడు అతన్ని పరిశోధించడానికి నీ కొడుకును నాకు దహన బలిగా అర్పించు అంటాడు. 11వ వచనంలో, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. ఇక దేవుడు చెప్పినట్లుగా తీసుకెళ్ళాడు, కొడుకుని కట్టేశాడు, ఇక చంపటానికి కత్తి పైకెత్తాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి ఒక దూతను మాట్లాడటం అనేటువంటి జరిగింది. పరలోకం నుంచి ఒక దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు, ఆ చిన్నవానమే చేయొద్దు అని చెప్పినప్పుడు అతను ఆగాడండి. అంటే ఇక్కడ 15వ వచనంలో కూడా యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను 2వ మారు కూడా పరలోకం నుంచి దూత మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, మనం అనుకున్నట్లుగా చూడండి, మనం అనుకున్నట్లుగా ఇంకే లోకం లేదు, ఉన్నటువంటిది ఇదే అన్నప్పుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? పరలోకం నుంచి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఇక ఎవరు లేకపోతే, ఏ లోకం లేకపోతే మరి అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? ఇది ఒకటే మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే, దేవుడు మనకి గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూసాం. ఇది వైర్ పెట్టి మరలా మనం మాట జ్ఞాపం చేస్తూ మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మనకి స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది హిందువులు కూడా నమ్ముతా ఉన్నారు. చూడండి, మనం నమ్మకపోతే వాళ్ళకంటే కూడా మనం ఇంకా తక్కువ స్థాయి అన్నమాట. దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ 3 లోకాల గురించి దేవుడు స్పష్టంగా గ్రంథంలో మనకు తెలియజేశాడు. ఒకటి పరలోకం ఉంది, రెండవది భూలోకము. దీన్ని అందరూ నమ్ముతున్నాం, మధ్యలో మాత్రం అందరూ నమ్ముతున్నాం, ఎందుకంటే చూస్తున్నాం కదా. కానీ పైది కిందది ఈ 2 నమ్మటానికి మాత్రం మనకు కష్టంగా ఉంది. అదేమంటే చూస్తేనే నమ్ముతాము అనే వైఖరి మనం కలిగి ఉంటున్నాం. ప్రభు అన్న మాట ఏంటి? ప్రభు అన్న మాట ఏంటంటే తోమాతోటి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడండి, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం. హెబ్రీ పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసాను. నోవహు దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించాడు. అతను తెలియదు. ఆది కాండం మనం చూసినప్పుడు భూమి మీద వర్షం అనేటువంటిది ఆ కురిసే విధానం మొదటి నుంచి లేదంట. భూమి కింద నుంచి ఆవిరి వచ్చి భూగర్భంలో నుంచి ఆవిరిలాగా పైకి వస్తే ఆ ఆవిరి చేత చెట్లు బతికే, వర్షం పడేటువంటి విధానం లేదు మొదట్లో. అయితే దేవుడు ఒక్కసారిగా నోవహు దగ్గరికి వచ్చి భూమి మీద నేను 40 రోజులు ప్రచండ వర్షం కురిపించబోతున్నాను అని చెప్పాడు. అసలు వర్షమే తెలియదు మాకు, 40 రోజులు ప్రచండ వర్షం వస్తుంది, ఒక ఓడం చేసుకోమంటే నోవహు ఓడం చేసుకున్నాడు. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అది చూడక నమ్మటం అంటే. మనోళ్ళేమో కాస్త జ్ఞానం రాగానే అంటున్న మాటలు ఏంటంటే చూస్తే నమ్ముతాం, చూస్తే నమ్ముతాం. కానీ ఒక్కసారి వాడికంటే తెలివైన వాళ్ళు, సరే మంచిదే బాబు, చూస్తే నమ్ముతావు, ఓకే మంచిదే, మరి గాలిని నమ్మొద్దు కదా, గాలి మనకు కనబడట్లేదు కదా, కరెంటు మనకు కనబడట్లేదు కదా అని ప్రశ్నించాలి. ఒకవేళ వాళ్ళు తెలివిగా ఏమంటారంటే కనపడకపోయినా వాటి లక్షణాలు మనకు తెలుస్తున్నాయండి అని వాళ్ళు అన్నారనుకోండి, మరి దేవుడు కూడా కనపడకపోయినా లక్షణాలు తెలుస్తున్నాయిగా. ఎంతోమంది పరలోకం చూసినటువంటి దూతలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని నమ్మాలి కదా. ఇంకో మాట ఏంటంటే ప్రతి దానికి ఒక సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త ఒకడు ఉంటాడు. ఈ సైన్సే చెప్తుంది జీవం అనేటువంటిది జీవంలో నుంచే వస్తుంది అని సైన్సే చెప్తుంది. మరి మనిషికి జీవం అనేటువంటి ఎలా వచ్చింది? బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంది, గతంలో చెప్పాను మనం. ఏదో పెద్ద విస్ఫోటనం జరిగింది, ఏకకణ జీవి అది వృద్ధి చెంది బహుకణ జీవిగా. ఇవన్నీ కూడా అవి వినటానికి బాగున్నాయి కానీ అది సైన్స్ కాదు అది. కాబట్టి కొన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలంతే. ఎందుకంటే ఆ చెప్పేటువంటి వ్యక్తి పైనుంచి వచ్చిన వ్యక్తి, అందరికీ పైగా ఉన్న వ్యక్తి, ఆయన దేవుడు. ఆయన చెప్పిన విషయాలు మనము నమ్మాలి. చూస్తేనే నమ్ముతాను అనేటువంటిది అది అజ్ఞానం. చూస్తేనే నమ్ముతాను అంటే ఈరోజు డాక్టర్ నమ్మాల్సిన అవసరం లేదు, శాస్త్రవేత్తలు నమ్మాల్సిన అవసరం లేదు. తుఫాన్ రాబోతుందని చెప్తున్నారు ముందుగానే, భూకంపాలు రాబోతున్నాయి ముందుగానే చెప్తున్నారు, పిడుగులు పడతాయి అని ముందుగానే చెప్తున్నారు. నమ్మాల్సిన అవసరం లేదు, నేను చూస్తేనే నమ్ముతాను అంటే. కాబట్టి కొన్ని మనం నమ్మాలి, డాక్టర్ని నమ్మాలి, శాస్త్రవేత్తలు నమ్మాలి, అందరికంటే ఎక్కువగా దేవుని మనం నమ్మాలి. ఆయన చెప్తున్నాడు పరలోకం ఒకటి ఉంది, పాతాళం ఒకటి ఉంది అని చెప్తున్నాడు. ఇంతకీ పరలోకం అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే అది దేవుడు ఉండేటువంటి లోకము. ఆ తర్వాత తీర్పు తర్వాత ఒక పెద్ద తీర్పు ఒకటి, అంతిమ తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు తర్వాత మనుషులు 2 వర్గాలుగా, అక్కడ కూడా పరలోకంలో 2 గుంపులు ఉంటాయి. ఒకళ్ళేమో నిత్య జీవం అనుభవిస్తారు, ఇంకొకళ్ళేమో నిత్య శిక్ష అనుభవిస్తారు. ఇది వాస్తవము. నమ్మితేనేమో జాగ్రత్త పడతాం. నేను నమ్మను అని అంటే తుఫాను వస్తుంది ఖాళీ చేయమంటారు లంక ప్రాంతాలని గవర్నమెంట్. నేను ఖాళీ చేయను అని అంటే
నీ కర్మ నువ్వు అనుభవించడమే. మొన్న ఒక ఊరు వెళ్ళాం, లంక గ్రామం ఒకటి వెళ్ళాం. వాళ్ళు చెప్తున్నారు, తుఫాన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బలవంతంగా మమ్మల్ని పంపించారండి, కానీ కొంతమంది పోలేదంట, ఆ డాబా మీదకి ఎక్కారంట. 2 రోజులు 3 రోజులు ఆ నీళ్ళు తగ్గిందాక ఆ డాబా మీద అంతే ఉన్నారంట. వాళ్ళు వాటర్ క్యాన్ తీసుకొని పోతారంట, ఆ స్టవ్ పైకి తీసుకొని పోతారంట. అంత బాధ ఏంటి? కాబట్టి దేవుడు చెప్పిన విషయాలు నమ్మితేనేమో ప్రయోజనం ఉంటుంది, నమ్మలేనంటే ఇక మన కర్మ మందే, దేవుడు కూడా ఏం చేయలేడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. దయచేసి మన సహోదరులు మనం పరిచయం చేసుకుందాం. పోయినసారి